హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం K-pop Demon Hunters అనే నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ మూవీ గురించి పూర్తి వివరణ చూద్దాం. ఈ మూవీ 2025 జూన్ 20న రిలీజ్ అయింది. 1 గంట 35 నిమిషాల రన్ టైంతో అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ యాక్షన్ కామెడీగా ఆడియన్స్ని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో మూవీ ఫ్లాట్ క్యారెక్టర్స్, థీమ్స్, ట్విస్ట్ మరియు ఎండింగ్ని వివరంగా డిస్కస్ చేద్దాం. కాబట్టి రెడీగా ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. K-pop Demon Hunters అనేది సోనీ పిక్చర్స్ యానిమేషన్ నిర్మించిన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన యానిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ ఫిలిం. దీన్ని మ్యాగీ క్యాంగ్ మరియు క్రిస్ ఎఫెల్హాన్స్ డైరెక్ట్ చేశారు. డానియా జమాన్ మరియు హెన్నా మెక్మెహాన్ స్క్రీన్ ప్లే రాశారు. ఈ మూవీలో ఆర్డెన్ చో, అహన్ హో సోక్, మేహాంగ్, జియోంగ్ యో, యున్జిమ్ కిమ్, డానియల్ డే కిమ్ మరియు లీ బియోంగ్ హంగ్ వాయిస్ యాక్టర్స్గా ఉన్నారు. స్టోరీ హంటర్ ఎక్స్ అనే కేపాప్ గర్ల్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు స్టేజ్లో సూపర్ స్టార్స్గా కనిపిస్తూనే సీక్రెట్గా డెమన్ హంటర్స్గా డబుల్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు సజా బాయ్స్ అనే రైవర్ బాయ్ బ్యాండ్తో ఫైట్ చేస్తారు. వీళ్ళు సీక్రెట్గా డెమాన్స్. ఈ మూవీ కొరియన్ మిథాలజీ, డెమనాలజీ మరియు K-pop కల్చర్ని రీమిక్స్ చేసి విజువల్స్గా స్టన్నింగ్, కల్చరల్గా రూటెడ్ స్టోరీని అందిస్తుంది. ఈ మూవీ గ్లోబల్ ఫినామినన్గా మారింది. బిల్బోర్డ్ చార్ట్స్లో సౌండ్ ట్రాక్ టాప్ చేసింది మరియు K-pop ఫ్యాండమ్తో పోటీ పడే ఫాలోయింగ్ సంపాదించింది. K-pop Demon Hunters స్టోరీ హంటర్ ఎక్స్ అనే K-pop గర్ల్ గ్రూప్ని ఫాలో అవుతుంది. వీళ్ళు రూమీ, మిరా మరియు జోయ్. వాళ్ళు గ్లోబల్ సూపర్ స్టార్స్గా స్టేడియంస్ని సెల్ అవుట్ చేస్తారు. కానీ వాళ్ళు సీక్రెట్ ఐడెంటిటీ డెమన్ హంటర్స్గా ఉంటుంది. స్టోరీ ఓపెన్ అవుతుంది హంటర్ ఎక్స్ కాన్సర్ట్తో. ఫ్యాన్స్ హంటర్ ఎక్స్ అని చాంట్ చేస్తూ ఉంటారు. సిలైన్ వాళ్ళ మెంటర్ వాయిస్ ఓవర్లో చెప్తుంది, ప్రపంచం మిమ్మల్ని పాప్ స్టార్స్గా చూస్తుంది, కానీ మీరు అంతకన్నా ఎక్కువ, మీరు హంటర్స్. ఈ స్టోరీ కొరియన్ స్పిరిట్స్ మరియు డెమాన్స్తో ఫైట్ చేసే హంటర్స్ హిస్టరీని ఫ్లాష్ బ్యాక్స్తో షో చేస్తుంది. వీళ్ళు సింగింగ్ ద్వారా పీపుల్ని ప్రొటెస్ట్ చేస్తారు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ సజా బాయ్స్ రైవల్ K-pop బాయ్ బ్యాండ్ డెమాన్స్గా రివీల్ అవ్వటంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు సోల్స్ని స్టీల్ చేసి వాళ్ళ డెమాన్ లీడర్ని శక్తి ఛానల్ చేస్తారు. హంటర్ ఎక్స్ మెంబర్స్ రూమీ, మీరా మరియు జోయే వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్తో సజా బాయ్స్ని డిఫీట్ చేయటానికి మిషన్లో ఉంటారు. స్టోరీలో యాక్షన్, కామెడీ, మ్యూజికల్ నెంబర్స్ మరియు ఎమోషనల్ మూమెంట్స్ బ్యాలెన్స్ చేయబడ్డాయి. రూమీ లీడర్గా స్ట్రాంగ్ విల్తో ఉంటుంది. మీరా టెక్ సావి మరియు స్ట్రాటజిక్. జోయా ఫన్ లవింగ్ కానీ లాయల్. వాళ్ళ మిషన్లో సెలైని వాళ్ళ గైడ్ మరియు మిస్టీరియస్ ఫిగర్ జిన్ డెమాన్ హంటింగ్ హిస్టరీతో కనెక్టెడ్ హెల్ప్ చేస్తారు. స్టోరీలో ట్విస్ట్, బీట్రేల్స్ మరియు రిడెంప్షన్ ఆర్క్స్ ఉన్నాయి. ఎండింగ్ ఎమోషనల్గా ఎంపవరింగ్గా ఉంటుంది. ఓపెనింగ్ సీన్ హంటర్ ఎక్స్ కాన్సర్ట్. మూవీ హంటర్ ఎక్స్ కాన్సర్ట్తో స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ ఎనర్జీతో చాంట్ చేస్తూ ఉంటారు. రూమీ, మీరా మరియు జోయ్ స్టేజ్పై డైనమిక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, కానీ బ్యాక్ స్టేజ్లో డెమన్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తారు. వాళ్ళు స్టేజ్ నుంచి సీక్రెట్గా డెమన్ని హంట్ చేస్తారు. ఇది వాళ్ళ డబుల్ లైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సిలైన్ వాయిస్ ఓవర్ డెమన్ హంటర్స్ హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొరియన్ మిథాలజీ టచ్ చేస్తూ. మిడిల్ యాక్ట్ సజా బాయ్స్ రివీల్. సజా బాయ్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. వీళ్ళు ఫ్యాన్స్ని చామ్ చేసే K-pop బ్యాండ్గా కనిపిస్తారు, కానీ హంటర్ ఎక్స్ వాళ్ళ సీక్రెట్ని డిస్కవర్ చేస్తుంది. వాళ్ళు డెమాన్ సోల్స్ స్టీల్ చేస్తూ వాళ్ళ డెమాన్ లీడర్కి పవర్ ఇస్తున్నారు. ఈ సీక్వెన్స్ యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్, విజువల్స్, స్టన్నింగ్ యానిమేషన్ మరియు క్యాచీ మ్యూజికల్ నెంబర్ ఉన్నాయి. రూమీ స్ట్రాటజీ లీడ్ చేస్తుంది. మీరా టెక్ యూజ్ చేసి డెమన్ వీక్నెస్ని ఫైండ్ చేస్తుంది. జోయా హాస్యాన్ని యాడ్ చేస్తుంది. జిన్ మిస్టీరియస్ హంటర్ వాళ్ళకి కీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ అతని ట్రూ ఇంటెన్షన్స్ అన్క్లియర్. ఫైనల్ యాక్ట్లో హంటర్ ఎక్స్ మరియు సజా బాయ్స్ మధ్య ఎపిక్ బ్యాటిల్ జరుగుతుంది. డెమాన్ లీడర్ సజా బాయ్స్ బ్యాక్లో ఉన్న పవర్ఫుల్ ఎంటిటీ రివీల్ అవుతుంది. ట్విస్ట్లో జిన్ డెమాన్ హంటర్ మాత్రమే కాదు, డెమాన్ లీడర్తో పర్సనల్ కనెక్షన్ ఉందని తెలుస్తుంది. ఈ బీట్రైల్ హంటర్ ఎక్స్ని షాక్ చేస్తుంది, కానీ రూమీ టీమ్ని రీగ్రూప్ చేసి ఫైట్ కంటిన్యూ చేస్తుంది. మ్యూజికల్ నెంబర్ సోల్ ఫైర్ ఫైనల్ బ్యాటిల్లో ఎమోషనల్ హైలైట్గా ఉంటుంది. బిల్బోర్డ్ చార్ట్స్లో టాప్ చేసింది. ఎండింగ్లో హంటర్ ఎక్స్ డెమోన్ లీడర్ని డిఫీట్ చేస్తారు, కానీ జిన్
సాక్రిఫైస్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. మూవీ ఓపెన్ ఎండెడ్ నోట్తో క్లోజ్ అవుతుంది. సీక్వెల్ పాసిబిలిటీని సజెస్ట్ చేస్తూ. రూమీ హంటర్ ఎక్స్ లీడర్, స్ట్రాంగ్ విల్డ్ మరియు డిటర్మైండ్. ఆమె ఎమోషనల్ జర్నీ టీమ్ని బ్యాలెన్స్ చేయటం మరియు లీడర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. ఆమె పర్ఫార్మెన్స్ స్టేజ్ పై మరియు బ్యాటిల్లో ఇన్స్పైరింగ్. మీరా టెక్ సావి మరియు స్ట్రాటజిక్ మెంబర్. ఆమె డెమాన్ వీక్నెస్ని ఫైండ్ చేసే స్కిల్స్ టీమ్కి క్రూషియల్. మీరా బ్యాక్ స్టోరీ ఆమె ఫ్యామిలీ హిస్టరీని డెమాన్ హంటింగ్తో కనెక్ట్ చేస్తుంది. జోయ్ ఫన్ లవింగ్ మరియు లాయల్, టీమ్కి హాస్యం మరియు హార్ట్ యాడ్ చేస్తుంది. ఆమె ఎనర్జీ ఫైట్స్ మరియు మ్యూజికల్ నెంబర్స్లో షైన్ చేస్తుంది. సెలైన్ హంటర్ ఎక్స్ మెంటర్, విజ్డమ్ మరియు గైడెన్స్ ఇస్తుంది. ఆమె హిస్టరీ డెమాన్ హంటర్స్తో డీప్ కనెక్షన్ ఉంది. జిన్ మిస్టీరియస్ ఫిగర్, డెమాన్ హంటర్ మరియు డెమాన్ లీడర్తో కనెక్టెడ్. అతని బీట్రేయల్ మరియు సాక్రిఫైస్ స్టోరీకి ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. సజా బాయ్స్ రైవల్ బ్యాండ్ డెమాన్స్గా డబల్ రోల్. వాళ్ళ చామ్ మరియు మ్యానస్ స్టోరీకి థ్రిల్ యాడ్ చేస్తాయి. హంటర్ ఎక్స్ సూపర్ స్టార్ మరియు హంటర్స్గా డబుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఇది బ్యాలెన్సింగ్ ఫేమ్ మరియు రెస్పాన్సిబిలిటీని హైలైట్ చేస్తుంది. ఎంపవర్మెంట్ రూమీ, మిరా మరియు జోయ్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్గా ఎమోషనల్గా ఎంపవరింగ్ జర్నీని షో చేస్తారు. కల్చరల్ రూట్స్ కొరియన్ మిథాలజీ మరియు కేపాప్ కల్చర్ రీమిక్స్ యూనివర్సల్ అపీల్ ఇస్తుంది. జిన్ ఆర్క్ సాక్రిఫైస్ మరియు రిడెంప్షన్ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సింబలిజంలో హంటర్ ఎక్స్ మ్యూజిక్ సోల్స్ని ప్రొటెస్ట్ చేసే పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫైనల్ బ్యాటిల్లో యూజ్ అయిన సోల్ ఫైర్ సాంగ్ హోప్ మరియు రెసిలియన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యాచీ మ్యూజికల్ నెంబర్స్ ఎస్పెషల్లీ సోల్ ఫైర్ బిల్బోర్డ్ చార్ట్స్లో టాప్ చేశాయి. కేపాప్ వైబ్ ఫ్యాన్స్ని ఆకర్షించింది. విజువల్గా స్టన్నింగ్, కొరియన్ మిథాలజీ మరియు కేపాప్ ఎస్థెటిక్స్ బ్యూటిఫుల్గా బ్లెండ్ చేస్తుంది. వాయిస్ కాస్ట్ అడ్డెన్చో, లీ బ్యూంగ్ హున్ మరియు ఇతరుల పర్ఫార్మెన్స్ డెప్త్ యాడ్ చేస్తాయి. ఎంపవరింగ్ థీమ్స్ మరియు ఎమోషనల్ ఆర్క్స్ క్రాస్ డెమోగ్రాఫిక్ అపీల్స్ ఇస్తాయి. కొంతమంది ఫ్యాన్స్ ఎండింగ్ అసంపూర్తిగా అనిపించిందని ఫీల్ అయ్యారు. సీక్వెల్ సెటప్ వల్ల స్టోరీ మిస్ అయినట్లు అనిపించింది. మిడిల్ యాక్ట్ కొంచెం స్లో ఫీల్ అవుతుంది, ఎస్పెషల్లీ సబ్ ఫ్లాట్స్లో. కొన్ని డెమాన్ ఫైట్స్ క్రీపీగా ఉండి యంగర్ ఆడియన్స్కి సూట్ కాకపోవచ్చు. తెలుగు ఆడియన్స్కి కేపాప్ డెమాన్ హంటర్స్ చాలా అపీలింగ్గా ఉంటుంది. కేపాప్ కల్చర్ ఇండియాలో ఎస్పెషల్లీ యూత్లో హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది మరియు ఈ మూవీలోని క్యాచీ సాంగ్స్ మరియు డాన్స్ నెంబర్స్ తెలుగు ఫ్యాన్స్ని ఆకర్షిస్తాయి. రూమీ, మిరాయ్ మరియు జో ఎంపవరింగ్ జర్నీ తెలుగు ఉమెన్ ఆడియన్స్లో రిసొనేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ మరియు టీమ్ వర్క్. యాక్షన్ మరియు కామెడీ బ్యాలెన్స్ తెలుగు మాస్ మూవీ ఫ్యాన్స్కి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగు సబ్ టైటిల్స్ మరియు డబ్బింగ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉండటం వల్ల లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. కేపాప్ డెమాన్ హంటర్స్ ఒక ఫన్, ఎనర్జెటిక్ మరియు ఎమోషనల్గా ఎంపవరింగ్ యానిమేటెడ్ మూవీ. దాని క్యాచీ సౌండ్ ట్రాక్, స్టన్నింగ్ యానిమేషన్ మరియు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ దాన్ని గ్లోబల్ సెన్సేషన్గా చేశాయి. కొన్ని ఫేసింగ్ ఇష్యూస్ మరియు ఓపెన్ ఎండింగ్ ఉన్నప్పటికీ ఈ మూవీ కేపాప్ ఫ్యాన్స్ మరియు యానిమేషన్ లవర్స్కి మస్ట్ వాచ్. నెట్ఫ్లిక్స్లో తెలుగు సబ్ టైటిల్స్ లేదా డబ్బింగ్తో వాచ్ చేయండి మరియు మీ థాట్స్ కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఫేవరెట్ సాంగ్ లేదా క్యారెక్టర్ ఏంటి? సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.